మామా నీ బండారం మొత్తం బయటపడ్డది. ఇది బాగుంది. నేనేం చేసిండ్రు? పనకచెర్ల పాపం నీది మన పార్టీది అంటున్నారు జనాలు. నాకేం తెలియదు, గదంతా ఆళ్ళ కుట్ర. నువ్వు అప్పట్లో రోజా ఇంటికి పోయి చేపల పులుసు రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని ఇంకేందేందో చేస్తా అని చెప్పిన వీడియోలు మస్తుగున్నాయి. కావాలంటే ఈ వీడియో చూడు. రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఏ అందులో తప్పేముంది, మంచి కోరిన కదా. అవునా? ఈ వీడియో కూడా చూడు. అప్పట్లో నీ పెర్ఫార్మెన్స్ ఏందో అర్థమైతది. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి నేను ఒక తీరు కంటే ఇంకో లెక్క అర్థం చేసుకుంటుర్రు ఈ పిచ్చి పబ్లిక్. రాయలసీమకు గోదావరి జలాలు ఇయ్యాలన్నవు, ఇంకో అర్థం ఉంటది. ఇట్లాంటి వీడియోలు మస్తుగున్నాయి. అందుకే బనకచెర్ల ద్రోహులం మనమే అని పబ్లిక్ అంటున్నారు. నువ్వేం టెన్షన్ పడవా, మళ్ళా ఎలక్షన్స్ నాటికి ఏదో ఒకటి చెప్పి రెచ్చగొడదాం తీ. 10 ఏళ్ళు గట్లనే నమ్మించినాం కదా మామా, ఇక నమ్మరు. ఇప్పుడు జనాలను పిచ్చోళ్ళని చేసేందుకు ఇంకో కొత్త డ్రామా సురువు చేయాలి, గంతే.